హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే బట్టలు అయితే సుమారుగా వదిలేసిపోయినరు మా వాళ్ళు. అవన్నీ ఒక సర్పేసి నానబెట్టి గ్యాస్ అయితే మొత్తం అంతా శుభ్రంగా కడిగి ఇంక వంట రూమ్ అంతా శుభ్రం చేసినాం. ఆ గ్యాస్ వెనక పొయ్యి సట్టం అంతా పగలగొట్టినాం, అందుకే అదంతా నల్ల గోడ కనిపిస్తుంది. అదంతా శుభ్రం చేయాలి. ఇంకా చూడండి, మొత్తం ఇదంతా కడిగి పెట్టి చేసేసరికి చాలా టైం అయింది. ఎంతసేపు పట్టింది ఇదంతా కడుక్కొని మళ్ళీ ఇదంతా శుభ్రంగా చేసి ఆడొక గుడ్డలు ఈడొక గుడ్డలు మా వాళ్ళు అయితే వేసిపోయినరు. మళ్ళీ వీటిని అన్నిటిని ఉతికేసి మళ్ళీ ఆరేసి ఎంత టైం పట్టిందంటే చాలా టైం పట్టింది. ఇవన్నీ మొత్తం ఆరేసి నన్నంగా ఎట్లా ఎండ మాత్రం బాగా కాస్తుంది. ఈరోజు ఇదంతా కడిగేసరికి ఇంట్లో ఆ పని ఈ పని వస్తూనే ఉంటుంది చేసినట్లల్లా. మొత్తం ఉదయం నుంచి లేచి ఎంత పని చేసినా కూడా ఆ పని ఈ పని అంటూనే ఉంటారు. కొంతమంది అయితే మరి ఇక ఇంకేముందిలే నీకేం పని ఉంది ఇంట్లో, మా ఓడి తెచ్చిపెడుతుంటే బాగా తినుకుంటా ఉన్నావు అంటారు. కొంతమంది అయితే ఏం పని ఉంటుంది ఇంట్లో పని అన్న పెద్ద పని, అదేం పని, ఆ పని పని చేస్తే అయిపోయినమ్మా, పని వేచి కూడా చేయొచ్చు, బాగా చెప్తావమ్మా అంటారు కొంతమంది. అసలు ఇంట్లో ఉంటే ఎంత పని ఉంటుందో అసలు తెలీదు. పనికి పోయి వచ్చినా కూడా పనికి పైన కూడా ప్రశాంతంగా ఉండి ఇంట్లో పని అయినా నిదానంగా చేసుకోవచ్చు. కానీ ఇంట్లో ఉంటే మాత్రం చేస్తున్నట్లలా ఊరు వస్తూనే ఉంటుంది. ఒకటి కాదు రెండు కాదు ఆ పనులు ఈ పనులు వస్తుంటాయి. కానీ కొంతమంది అది అర్థం చేసుకోరు. మొక్క మీద వీళ్ళు ఏమంటారు ఏందా అని కూడా అనుకోరు. మామూలుగా వాళ్ళ నోటికి వచ్చిన మాట అనేస్తారు పక్కన. అదేం పని ఉంది ఇంట్లో పని, ఏం పని ఉంటుంది ఇంట్లో వల్ల పెద్ద పని అది, ఆ పని ఈ పని చేస్తుంటే సరిపోతుంది. పోనమ్మా మేము ఒకప్పుడు అన్ని పనులు చేసినామమ్మా ఇప్పుడు బాగా చెప్తారు అని కొంతమంది అంటారు. అసలు చేసినట్లలా పిల్లలను ఉదయం లేచి ఆయన పంపించి పిల్లలు పంపించి వంట చేసి కసులు ఉడిసి బండలు కడిగి చేస్తుంటే ఊరొచ్చే పని ఉంటూనే ఉంటుంది. అదేదో అంటారు చూడు, కట్టుకున్న లేని భర్తకి లేని బాధ పక్కన వాళ్ళకి వచ్చినట్టు కట్టుకున్న భర్త మాత్రం ఏమండు ఆ సార్లే ఇంట్లో మా పని ఆ పని పని మస్తూ ఉంటుంది, పాపం రెస్టే ఉంటుందిలే అంటారు. కానీ బయట వాళ్ళు మాత్రం సూటిపోటి మాటలతో మనసుని బాధ పెడుతూనే ఉంటారు. అదే ఉంది ఇంట్లో పోనీ ఇంట్లో మేము ఇట్టడివి ఎన్ని చేయలేదు, ఇట్టడివి ఎన్ని పెట్టలేదు, ఇంట్లో పనుల్లో ఏముందిలే అన్నట్టుగా అంటారు. ఇది ఎవరి గురించో చెప్పటం లేదండి, నా గురించో చెప్తున్నాను. చాలా మంది చాలా రకంగా ఇంకేముందిలే మా వాడు తెచ్చి పెడితే తినుకుంటే ఇంట్లో ఉంటారు, ఏం పని ఉంటుంది ఇంట్లో వల్ల, అదేం పెద్ద పని అట్ట ఇట్ట అని చాలా మంది అనేవాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇంట్లో మాత్రం పని ఎప్పుడు ఉండే ఉంటుంది, ఎతికినట్లలో వస్తుంటుంది. ఉదయం టిఫిన్ కాడి నుంచి మధ్యాహ్నం భోజనం వరకు, సాయంత్రం పిల్లలు స్నాక్స్ వరకు, మళ్ళీ స్కూల్ నుంచి పిల్లలు రాగానే మళ్ళీ ఇంట్లో బట్టలు అంట్లు కసులు ప్రతి ఒక్క పని ఇంట్లో ఉండే ఉంటుంది కన్ఫామ్గా. ప్రతి ఒక్కరికి ఇంట్లో ఖాళీగా అనేది ఏం ఉండదు. కాకపోతే ఈ జనాలు అనే మాటలకి బాధ అనిపిస్తుంది. ఏమంటే ఇంట్లో కూర్చొని తింటారు అంటారు. ఇలాంటి చేదు అనుభవం మీకు కూడా ఎదురున్నట్టయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి